నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచనలక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. మీలో ఎవరైనా సడన్‌గా బరువు పెరగడం కానివ్వండి, చిన్న పని చేసినా అలసిపోవడము, వీక్‌నెస్, కాన్‌స్టిపేషన్ లాంటివి ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారా? గొంతు బొంగురు పోవడం, జుట్టు పల్చబడ్డం, ఇలాంటి సింప్టమ్స్ ఏవైనా మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతే గనక తప్పక మీరు మీ యొక్క థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం అనేది ముఖ్యం. మన నెక్‌లో బటర్‌ఫ్లై ఆకారంలో ఉండేటువంటి ఈ థైరాయిడ్ గ్రంథి T3, T4 అనే హార్మోన్స్‌ని సెక్రీట్ చేస్తూ మన యొక్క శరీరం పైన, మన శరీరం యొక్క పనితీరు పైన దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనము థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చేటువంటి హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాము. మరియు హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసేటువంటి హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాము. థైరాయిడ్ గ్రంథి సిక్రెట్ చేసేటువంటి T3, T4 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి కావలసినంత ఎప్పుడైతే సిక్రెట్ కావో దాన్నే మనం హైపోథైరాయిడిజంగా చెప్పుకోవచ్చు. హైపోథైరాయిడిజం వచ్చిన వారు మొదట్లో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. కానీ దీనికి సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక చాలామందిలో ఇన్ఫర్టిలిటీ, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జాయింట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాల ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇప్పుడు ఈ యొక్క హైపోథైరాయిడిజం యొక్క రకాలు, కారణాలు మరియు వాటి యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా హైపోథైరాయిడిజము వచ్చేదానికి ముఖ్య కారణం ఏదైతే పిట్యూటరీ గ్రంథి మనకు ఉంటుందో ఆ పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది సిక్రీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సిక్రీట్ అవుతుందో ఇది థైరాయిడ్ గ్రంథికి ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది. ఈ హార్మోన్ సిక్రీట్ అయ్యి ఈ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన థైరాయిడ్ గ్రంథి T3, T4 అనే హార్మోన్స్ని సిక్రీట్ చేస్తుంది. ఇది సర్వసాధారణంగా అందరిలో జరిగేటువంటి ప్రక్రియ. మొదటి రకం చూసుకున్నట్టయితే ప్రైమరీ హైపోథైరాయిడిజం. ఈ ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది 90% మందిలో ఆటో ఇమ్యూన్ కండిషన్గా చెప్పుకోవచ్చు. అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది థైరాయిడ్ గ్రంథిని అటాక్ చేయడం వల్ల 90% ఈ యొక్క ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, ఇంకా కొన్ని రకాల మందులు వాడడం వల్ల, ఇంకా కొన్ని రకాల సర్జరీస్ చేయించుకోవడం వల్ల ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది చూస్తూ ఉన్నాం. రెండవ రకం సెకండరీ హైపోథైరాయిడిజం. పిట్యూటరీ నుంచి సిక్రీట్ అయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగ్గా సిక్రీట్ అయ్యి అది సిగ్నల్ పంపిస్తున్నప్పటికీ కూడా మన యొక్క థైరాయిడ్ గ్రంథి T3, T4 అనే హార్మోన్స్ని సరిగ్గా సిక్రీట్ చేయనప్పుడు వచ్చేదే ఈ యొక్క సెకండరీ హైపోథైరాయిడిజం. ఈ రెండిట్లోనూ మనము లక్షణాలు లేదా సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే మొదటిగా అలసట మరియు బరువు పెరగడం. బరువు చూడ్డానికి పుష్టిగా బరువు పెరుగుతున్నప్పటికీ వాళ్ళకు చాలా అలసట ఎక్కువగా ఉంటుంది. ఇంకా జుట్టు పల్చబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో నెలసరికి సంబంధించిన ఇబ్బందులు, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ ఉంటాయి. చలికి తట్టుకోలేకపోవడం, స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది చాలామందిలో. ముఖం ఉబ్బుగా ఉండడము, గొంతులో వాపులాగా ఉండి దాన్నే గాయిటర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. గొంతంతా వాపుగా ఉండడము, గొంతు బొంగురు పోవడము, మజిల్ యొక్క వీక్నెస్ అంటే జనరల్ వీక్నెస్గా ఉండడము, ఇంకా జాయింట్ పెయిన్స్ అంటే పెయిన్ఫుల్ జాయింట్స్ ఉండడం, కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉండడము, కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెరగడము, డిప్రెషన్కి లోన్ అవ్వడము, అంటే చాలామంది పని చేసుకోలేక అలసట వల్ల డిప్రెషన్కి లోన్ అవ్వడము, లాస్ ఆఫ్ మెమొరీ అంటే మతిమరుపు ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా మనం హైపోథైరాయిడిజంలో లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద అనుసారం హైపోథైరాయిడిజం యొక్క డైరెక్ట్ రెఫరెన్స్ మనకు దొరికినప్పటికీ ఇది వాత కఫ దోషాలలో ఇబ్బందుల వల్ల మరియు జఠరాగ్ని లోపం వల్ల ఈ యొక్క హైపోథైరాయిడిజం వస్తుందని మనం తెలుసుకోవచ్చు. హైపోథైరాయిడిజంలో ఒక సిమ్టమ్ అయిన గాయిటర్ని గలగండ అనే పేరుతో మన సంహితలలో చర్చించడం జరిగింది. ఆయుర్వేదంలో పంచకర్మ పద్ధతుల ద్వారా మరియు కడుపులోకి తీసుకునే మందుల ద్వారా దీని యొక్క చికిత్స అనేది జరుగుతుంది. ఎవరికైతే ప్రైమరీ హైపోథైరాయిడిజం మొదటి దశలో ఉంటుందో వాళ్ళు మాత్రం డైట్ మరియు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కొంత హోమ్ రెమెడీస్ ద్వారా ఈ హైపోథైరాయిడిజంని అరికట్టవచ్చు. కానీ ఎవరికైతే సమస్య ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పక డాక్టర్ సలహా పాటించి మందులు వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
మొదటిగా ఇప్పుడు డైట్‌లో మనం ఎటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మొదటగా లో ఫ్యాట్ అండ్ లో కార్బ్ డైట్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. ఇది చాలా ముఖ్యం. అంటే ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో లోగా తీసుకోవడం, ఆ కార్బోహైడ్రేట్స్‌ని చాలా మటుకు తగ్గించుకొని ప్రోటీన్ డైట్‌ని తీసుకుంటూ, అన్ని రకాల పళ్ళు, కూరలు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ చేర్చుకొని ఒక బ్యాలెన్స్డ్ డైట్‌ని తీసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజంని అరికట్టవచ్చు. సాల్ట్ యొక్క రెస్ట్రిక్షన్ 2 గ్రాములకు చేర్చుకోవడం మంచిది. సో, సాల్ట్ బదులు మనం సైంధవ లవణాన్ని చేర్చుకుంటే గనక దానిలో ఉండేటువంటి మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల హైపోథైరాయిడిజం తగ్గుతున్నట్టు రీసెర్చ్‌లో తేలింది. ఎవరైతే ఈ యొక్క ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడేటువంటి ఫుడ్, ఈ యొక్క మైదా లాంటి ఫుడ్స్, కేన్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా హైపోథైరాయిడిజాన్ని తగ్గించుకోవచ్చు. ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఏవైతే ప్యాక్డ్ ఆయిల్స్ ఏవైతే మనం వాడుతున్నామో వాటిని కాకుండా గానుగ పట్టినటువంటి నువ్వుల నూనె కానివ్వండి, ఎవరైతే వేడి ప్రదేశాలలో ఉంటారో వాళ్ళు గానుగ పట్టిన కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం వల్ల కూడా హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సోయా బీన్స్ అండ్ సోయా ప్రొడక్ట్స్‌ని అవాయిడ్ చేయడం వల్ల వీటికి గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉండడం వల్ల సో, హైపోథైరాయిడిజం మరియు థైరాయిడ్ యొక్క సిక్రిషన్స్‌లో ఇవి ఆల్టర్‌ని చేస్తూ ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సోయా ప్రొడక్ట్స్‌ని వీలైనంత మటుకు తగ్గించుకోవడం వల్ల హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేయొచ్చు. లో ఫ్యాట్ డైట్ అంటే ఈ యొక్క రెడ్ మీట్ లాంటివి తగ్గించుకొని మనకు మంచి ఫ్యాట్స్ నట్స్, అవకాడోస్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ నట్స్‌లో ఉండేటి అంశాల వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అనేది చాలా మటుకు కంట్రోల్‌లోకి వచ్చి హైపోథైరాయిడిజం మీద కంట్రోల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయోడిన్ వచ్చేసరికి న్యాచురల్ అయోడిన్ సప్లిమెంట్ అయిన ఈ సీ ఫిషెస్ లాంటివి, కర్డ్, మిల్క్ మరియు చీజ్ ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా హైపోథైరాయిడిజాన్ని అరికట్టవచ్చు. హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఎక్కువగా ఇంటెస్టైనల్ మొటిలిటీ అనేది, ఆ ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్ అనేది వాళ్ళకు తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో, ఈ ప్రోబయోటిక్స్‌ని చేర్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఇంటెస్టైనల్స్ లేదా గట్ హెల్త్ అనేది కూడా పెంపొందించుకోవచ్చు. షుగర్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం ద్వారా కూడా హైపోథైరాయిడిజం అనేది ఎక్కువవుతూ ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళలో ఈ T4 నుంచి T3కి కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్లో అవుతున్నట్టు రీసెర్చ్‌లో తేలింది. షుగర్ ఫ్రీ డైట్ తీసుకుంటే గనక హైపోథైరాయిడిజంని మనం తప్పక అరికట్టిన వాళ్ళం అవుతాం. మరొక డైట్ గ్లూటెన్ ఫ్రీ డైట్. అంటే గ్లూటెన్ ఉండేటువంటి ఈ వీట్, బార్లీ అనేవి తక్కువగా తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఈ ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం కండిషన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని రీసెర్చ్‌లో తేలింది. ప్రతిరోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయడం ద్వారా హైపోథైరాయిడిజం వల్ల వచ్చేటువంటి అలసట అంటే ఫెటిగ్, మజిల్ వీక్‌నెస్ మరియు ఈ యొక్క ఎముకలు పెళుసుబారేటువంటి తత్వం ఇవన్నిటి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆడవాళ్ళు ముఖ్యంగా బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే తీసుకుంటారో మరియు మీట్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, డైరీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి తద్వారా థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్ కూడా జరుగుతున్నట్టు రీసెర్చ్‌లో తెలిసింది. సో, ఇటువంటి బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే వాళ్ళు డైరీ మరియు మీట్ మీద ఆధారపడే వాళ్ళు కూడా వీటిని సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోగలిగితే గనక హైపోథైరాయిడిజం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనము హైపోథైరాయిడిజం ఎవరికైతే మొదటి దశలో ఉంటుందో వాళ్ళు ఎటువంటి హెర్బ్స్ తీసుకొని హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవచ్చో, ఎటువంటి హోమ్ రెమెడీస్‌తో కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వగంధ చూర్ణాన్ని ఒక స్పూను పరగడుపున రోజు తీసుకున్నట్టయితే గనక హైపోథైరాయిడిజం కంట్రోల్ అవుతున్నట్టు రీసెర్చ్‌లో తేలింది. దీంట్లో ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ లేదంటే ఇమ్యూనో మాడ్యులేటర్ ఎఫెక్ట్ ద్వారా, అడాప్టోజెనిక్ ఎఫెక్ట్ ద్వారా ఈ యొక్క హైపోథైరాయిడిజం అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ కండిషన్ ద్వారా వచ్చేటువంటి హైపోథైరాయిడిజంలో మనకు అశ్వగంధ బాగా పనిచేస్తూ ఉంటుంది. రెండవది మునగ ఆకు పౌడర్. మునగ ఆకు పొడిని ఒక చెంచా పరగడుపున రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే గనక T3, T4 లెవెల్స్ అనేవి మనకు సమానంగా ఉంటున్నట్టు అంటే వాటిలో సమతుల్యత వస్తున్నట్టుగా రీసెర్చ్‌లో చెప్పడం జరిగింది. మూడవది ఉత్తరేణి ఆకు కషాయం. సో, పిడికెడు ఉత్తరేణి ఆకులను తీసుకొని వాటిని దంచి కషాయంలాగా చేసుకొని తాగుతూ ఉంటే గనక ఈ యొక్క T3, T4 లెవెల్స్ కంట్రోల్ అవుతున్నట్టుగా రీసెర్చ్‌లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మొదటి దశలో ఎవరికైతే సింప్టమ్స్ ఎక్కువగా లేవో వాళ్ళకి మాత్రమే ఇవి పనిచేస్తాయి. ఎక్కువగా ఇబ్బంది ఉండి సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు తప్పక డాక్టర్ సలహాతో మీరు మందులు వాడుకోవాల్సొస్తుంది.
డైట్, లైఫ్ స్టైల్, మెడిసిన్స్ ఈ 3 యొక్క కాంబినేషన్‌తోనే మనము హైపోథైరాయిడిజాన్ని జయించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హైపోథైరాయిడిజం గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హైపోథైరాయిడిజం గురించి మీకేమైనా కన్సల్టేషన్ లేదా మెడిసిన్స్ కొరియర్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే మా నంబర్‌ని సంప్రదించండి. థ్యాంక్ యూ.